గూగుల్ డేటా సెంటర్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇన్ని రోజులుగా వైసీపీ చెబుతుంది నిజమా, టీడీపీ చెబుతుంది నిజమా అనేది జీవో తేల్చేసింది. మొత్తానికి జగన్ చెప్పిందే నిజమైంది. అది జగన్ హయాంలో వచ్చిన ఆదాని డేటా సెంటరే అని జీవోలో స్పష్టంగా అర్థమైంది. గూగుల్ డేటా సెంటర్లో ప్రభుత్వం చెబుతున్నట్టు ఆదాని డేటా సెంటర్ పెట్టుబడిదారైతే గూగుల్ డేటా సెంటర్ కేవలం క్లయింట్ మాత్రమే అని జీవోలో స్పష్టంగా అర్థమవుతుంది. విశాఖకు గూగుల్ని తెచ్చాం, గూగుల్ డేటా సెంటర్ నిర్మిస్తున్నాము అంటూ ఇన్నాళ్లు మభ్యపెట్టారు అని వైసీపీ మండిపడుతోంది కూటమి ప్రభుత్వంపై. అసలు డేటా సెంటర్ని నిర్మిస్తుంది ఆదానియే. డేటా సెంటర్కు కేటాయించిన 480 ఎకరాలు తిరిగి ఆదానికి ఇస్తూ తాజాగా జీవో విడుదల చేశారు. ఈ ఏడాది అక్టోబర్లో గూగుల్కు భూమి పూజ కేటాయిస్తున్నట్లుగా నమ్మిస్తూ జీవో జారీ చేశారు. 2 నెలలు తిరగకుండానే ఆదానికి బదలాయింపులు చేశారు. బాబు క్రెడిట్ చోరీనా మజాకా అని నివ్వెరపోతున్నారు ప్రజలు. ఇక వైఎస్ జగన్ కు క్రెడిట్ రాకూడదు అని చంద్రబాబు బృందం ఈ పన్నాగం పన్నింది అంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది. 7 కోట్ల మంది ప్రజల చెవిలో చంద్రబాబు పువ్వులు పెట్టాడు అంటూ కూడా జగన్ విమర్శలు గుప్పించారు. జగన్ తెచ్చిన ఆదాని డేటా సెంటరే గూగుల్ డేటా సెంటర్ అని చెప్పారు. ఇక బాబు క్రెడిట్ చోరీకి ఈ జీవోలే సాక్ష్యం అంటూ కూడా వారు పేర్కొన్నారు. 1,00,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడులతో విశాఖకు గూగుల్ వస్తోంది, మేం తీసుకొస్తున్నాం, డేటా సెంటర్ ఏర్పాటు ఘనత మాదే అని టీడీపీ ప్రభుత్వం చెప్పింది. ఆదాని భాగస్వామ్యంతోనే గూగుల్ ప్రాజెక్ట్. గూగుల్కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాలను తిరిగి ఆదానికి బదలాయిస్తున్నాం. గూగుల్కు ఇచ్చిన అన్ని రాయితీలను ప్రైమరీ నోటిఫైడ్ పార్ట్నర్ ఆదానికి వర్తింపచేస్తున్నాము అని జీవోలో వెల్లడించారు. ఇక గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికే చంద్రబాబు చేసిన జిమ్మికులు, సంకుచిత వైఖరి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా వెలువడించింది అని జీవో స్పష్టం చేసింది అంటూ కూడా వైసీపీ శ్రేణులైతే వెల్లడించారు. విశాఖలో $15 బిలియన్ పెట్టుబడులతో 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ను ఆదాని భాగస్వామ్యంతోనే గూగుల్ ఏర్పాటు చేస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వమే జీవోలో వెల్లడించింది. అంతేకాదు గతంలో గూగుల్కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాల భూమిని తిరిగి ఆదానికి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గూగుల్తో ఒప్పందం సమయంలో ఉద్దేశపూర్వకంగానే ఆదాని పేరును తొక్కిపెట్టి క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకోవడానికే చంద్రబాబు ఈ పన్నాగం పన్నారు అంటూ కూడా వైసీపీ విమర్శిస్తుంది. దీనికి సంబంధించి జగన్ కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. డేటా చోరీ చేయటంలో ఇక చంద్రబాబుకు మించిన ఘనుడు ఇంకా ఎవరు ఉండరు అంటూ కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. ఎదుటివారి ఘనతను తన ఘనతగా చెప్పుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు అంటూ కూడా వ్యాఖ్యానించారు. మొత్తానికైతే చంద్రబాబు క్రెడిట్ చోరీ చేయటంలో నెంబర్ 1 అంటూ కూడా జగన్ హయాంలో వచ్చిన డేటా సెంటర్ని తన డేటా సెంటర్ అని చెప్తూ కూడా ఇన్నాళ్ళు మభ్యపెట్టారు అంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదుటివారి క్రెడిట్ని ఎంతగా చోరీ చేస్తున్నారు అనేది ఇక్కడే అర్థమవుతుంది అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇక గోబెల్కే ఆయన సిద్ధాంతాలు నేర్పించగల ప్రముఖుడు, టీచర్ కూడా అంటూ కూడా చురకలు అంటించారు. ఇది మొత్తం కూడా జగన్ ఘనత అయినా కూడా చంద్రబాబు తన ఘనతగా చెప్పుకున్నారు అని, గూగుల్ డేటా సెంటర్ అంటూ మభ్యపెట్టారు అని, అటు లోకేష్ ఇటు చంద్రబాబు ఇన్నాళ్ళు కూడా ప్రజలను మోసం చేశారు అంటూ కూడా వైసీపీ విమర్శిస్తుంది. జీవో వచ్చిన తర్వాత స్పష్టంగా అర్థమైంది అది కేవలం ఆదాని డేటా సెంటరే అని. ఆదాని డేటా సెంటర్ పెట్టుబడులు పెడుతుంది, అందులో గూగుల్ డేటా సెంటర్ కేవలం ఒక క్లయింట్గా మాత్రమే ఉంటుంది అనేది ఇక్కడ స్పష్టమైన విషయం.